నమస్కారం బతుకమ్మ సమాచారానికి స్వాగతం. జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల నియోజకవర్గంలోని మల్దకల్ మండల కేంద్రంలో ఏరువాక పౌర్ణమి సందర్భంగా స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో రైతులు ఎద్దులతో పరుగులు పెట్టించి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం దోరణం తెంపు కార్యక్రమం ఆనందోత్సవాల మధ్య ఘనంగా నిర్వహించారు. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో ఏరువాక పౌర్ణమి సందర్భంగా పట్టణ ప్రజలు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని గ్రామ దేవతగా పూజిస్తున్న సుంకులమ్మ అమ్మవారికి భక్తి శ్రద్ధలతో పంచభక్ష పరమాన్నం నైవేద్యంగా సమర్పించి ఘనంగా నిర్వహించారు. మొక్కుబడులుగా సుంకులమ్మ దేవాలయంలో కోళ్లను జట్కా పద్ధతిలో హిందూ సాంప్రదాయం ప్రకారం బలివ్వడం జరిగింది. సమర్పణం చేసేస్తున్నామని అంటారు. దాన్ని తీసుకొచ్చి చదువుమని చెప్పమంటే అది ఇంటి అవుట్గా పద్ధతి మాత్రమే మనది. హలాల్ అనేటువంటి పద్ధతి మనకు కాదు. ఇంకా వేరే చోట్ల ఏదైనా చికెన్ సెంటర్లలో మటన్ సెంటర్లో చికెన్ తెచ్చుకున్నామా మటన్ తెచ్చుకోవాలి. మన జై మారేమ్మ తల్లి, జై జమలమ్మ తల్లి. నడిగడ్డ సాంప్రదాయాలన్నీ కూడా వర్ధిల్లాలి. హలాలు జట్కా అంతకంటే మొదలు మన హిందూ బంధువులు అందరూ కూడా ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు. హలాల్ అనేటువంటి పద్ధతిని ఆయన యొక్క ఓపివేలు కల్మా అంటే ఇస్లాం లోపల ఒక కల్మాని చదివేసి కోసేస్తాడు. ఆ విధంగా కోయడం వల్ల ఏమవుతుంది అంటే ఓ భగవంతుడా ఇది నీకు ఇచ్చేస్తున్నా లా ఇల్లా ఇరమదుల్లా ఇల్లా హిరహమాన్ అని చెప్పి కోసేస్తాడు. ఆ విధంగా చదవడం వల్ల అల్లాకి వెళ్ళిపోతుంది.
మనకి వెళ్ళిపోదు. జమ్లమ్మ గుడి కాడ ఎల్లమ్మ గుడి కాడ చేయాల్సింది హలాల్ అనేటువంటి పద్ధతి కాదు, జట్కా అనేటువంటి పద్ధతి. ఈ యొక్క ఏదైతే సగం కంట కోసి వదిలేస్తుందో ఈ సగం కంట వదిలేసిన తర్వాతకి ఈ నాడి వ్యవస్థ అలాగే ఉంటుంది. ఆ నాడి వ్యవస్థ అలాగే ఉంటే అది గిల 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 కొట్టుకొని చచ్చిపోవడానికి తన శరీరంలో ఉన్నటువంటి రక్తాన్ని మొత్తం వదిలేస్తుంది. సో ఇది హలాల్ అనేటువంటి పద్ధతి. జట్కా అనేటువంటి పద్ధతి ఏదైతే ఉందో మన సాంప్రదాయాల లోపల ఈ మెడ భాగానికి కట్టే విధంగా మన పెద్దలు అంటారు ఒకటే ఏటికి తెగాల అనేటువంటిది. ఆ ఒకటే ఏటికి తెగాల అనేటువంటిది ఏంటంటే మన ఏదైనా జీవిని బలి ఇవ్వాలనుకున్నప్పుడు మన హిందూ దేవాలయాల దగ్గర ఈ మెడ భాగాన్ని కట్ అయిందనుకో, ఈ మెడ భాగం ఎప్పుడైతే కట్ అవుతుందో అప్పుడు నాడీ వ్యవస్థ కట్ అవుతుంది. అలా నాడీ వ్యవస్థ కట్ అయినప్పుడు మనం బలిచ్చేటువంటి జీవికి నొప్పి అనేది తెలియకుండా ఏమైతుందనే లోపల అది ప్రాణాన్ని వదిలేస్తుంది. ఇది మన సనాతన జట్కా అనేటువంటి పద్ధతి. దీన్ని మన వాళ్ళు మన పెద్దలు ముర్దార్ అని కూడా అంటారు. కావున హలాల్ చూడో జట్కా చూడో. పెద్దపల్లి జిల్లా గోదావరికని జవహర్ నగర్లోని సరస్వతి శిశు మందిర్ పాఠశాలకు విద్యార్థుల సౌకర్యార్థం మరియు పాఠశాల సిబ్బంది కోరిక మేరకు నూతన విద్యా సంవత్సర ప్రారంభ సందర్భంగా ఎస్ఆర్ఎం కన్స్ట్రక్షన్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ స్పెషల్ క్లాస్ కాంట్రాక్టర్ మాచిడి మహేందర్ గౌడ్ పాఠశాలకు 18 సీలింగ్ ఫ్యాన్స్ బహుకరించారు. కార్యక్రమంలో పాఠశాల కమిటీ అధ్యక్షులు శివలాల్, సెక్రటరీ పాదాల సత్యనారాయణ గౌడ్, ఈసంపల్లి వెంకన్న, డాక్టర్ భగవాన్ రెడ్డి, అర్చకులు శశిధర్ చార్యులు, హెడ్ మాస్టర్ సుష్మా మరియు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. Thank you, sir. Thank औपचारिक स्नानं समर्पयामि, हरिद्राचूर्णं समर्पयामि, कुंकुमालेपनं समर्पयामि. साक्षात् दीपं सुन्दरजयामि. धूपदीपानन्तरं सद्यस्काल आम्राफल रम्भाफल नैवेद्यम् అందరికీ నమస్కారం. ఈరోజు స్థానిక జవహర్ నగర్లో సరస్వతి శిశు మందిర్ పాఠశాల నూతన విద్యా సంవత్సరం ప్రారంభోత్సవం సందర్భంగా పాఠశాలకు సంబంధించిన అధ్యాపకులు, విద్యార్థులు మరియు గాయత్రి హోమం జరిపిస్తున్న శశిధర్ అయ్య గారు మరియు ఈ కమిటీకి సంబంధించిన పదాధికారులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈ కమిటీ యొక్క జనరల్ సెక్రటరీ గారి సూచన మేరకు మా ఎస్ఆర్ఎం కన్స్ట్రక్షన్స్ తరఫున ఈ పాఠశాలకు సంబంధించి విద్యార్థులకు 18 సీలింగ్ ఫ్యాన్లు బహుకరించడం జరిగింది. మాకు ఇటువంటి అవకాశం కల్పించిన ఈ సరస్వతి శిశు మందిర్ యావత్ యాజమాన్యానికి మరియు కమిటీ సభ్యులకు కృతజ్ఞతగా ఉంటాము. ఎల్లప్పుడూ ఈ హిందూ సంప్రదాయాన్ని పరిరక్షించడానికి, మన హిందుత్వాన్ని బలపరచడానికి ఎల్లవేళలా మేము ముందుంటామని తెలియజేస్తూ మాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. సరస్వతి శిశు మందిర్ జవహర్ నగర్ రీఓపెనింగ్ సందర్భంగా గాయత్రి హోమం జరిపించడం జరుగుతుంది. దీనికి సంబంధించి అందరు పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ వచ్చిన పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తున్నాం. ఈరోజు మచిడి మహేందర్ గౌడ్ గారు, ఎస్ఆర్ఎం కన్స్ట్రక్షన్ స్పెషల్ కాంట్రాక్టర్ గారు మన పాఠశాలకు 18 ఫ్యాన్లు డొనేషన్గా ఇవ్వడం జరిగింది. ఈ రోజు నుండి స్కూల్ యథావిధంగా జరుగుతుంది. మా శిశు మందిర్ స్కూల్ యొక్క ప్రత్యేకత ఏంటిదంటే ఇక్కడ ఎడ్యుకేషన్తో పాటు మనకు సంబంధించిన వినయ విధేయతలతో పాటు మనకు కావలసిన నడవడిక కూడా తీర్చడం జరుగుతుంది. రవీంద్ర గారికి ధన్యవాదాలు. జూన్ 21, 22 తేదీలలో నిజామాబాద్లో జరిగే ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా TUCI రాష్ట్ర ప్రథమ మహాసభను జయప్రదం చేయాలని TUCI పెద్దపల్లి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు తోకల రమేష్, ఈసంపల్లి రాజేందర్ పిలుపునిచ్చారు. గురువారం 8 ఇంక్లైన్ కాలనీలో ఏర్పాటు చేసిన TUCI జిల్లా కార్యవర్గ సమావేశంలో రాష్ట్ర మహాసభల వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ బీజేపీ మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలపై మరియు కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై కార్మిక వర్గం రాజీలేని పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. వర్గంపై కత్తి వేలాడుతున్నటువంటి నేపథ్యంలో కార్మిక వర్గాన్ని ఐక్యం చేసి
పోరాట బాట పట్టించేటువంటి క్రమం లోపల పోరాటాలకు నిలయంగా ఉన్నటువంటి నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా రాష్ట్ర ప్రథమ మహాసభను జరుపుకోబోతున్నది. ఈ మహాసభలో కార్మిక వర్గం ఎదుర్కొంటున్నటువంటి పెను సవాళ్లు, అదేవిధంగా లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా జరిపేటువంటి పోరాట కర్తవ్యాలు ఇవన్నీ కూడా మహాసభలో చర్చా వేదిక నిర్వహించబడతా ఉన్నది. ఈ మహాసభలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ స్కీమ్ వర్కర్లు, కాంట్రాక్టు, సంఘటిత రంగంలో పనిచేస్తున్నటువంటి లక్షలాది మంది కాంట్రాక్ట్ కార్మికుల ప్రతినిధులు ఈ మహాసభలో ప్రతినిధులుగా పాల్గొనబోతా ఉన్నారు. ఇప్పటికైనా మోడీ ప్రభుత్వం కార్మిక వర్గంపై కార్మికులను కట్టుబడిసలుగా మార్చేటువంటి లేబర్ కోడ్లను రద్దు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ నెల 20-21 తేదీలో నిజామాబాద్ లో జరిగేటువంటి రాష్ట్ర ప్రథమ మహాసభను విజయవంతం చేయవలసిందిగా కార్మిక వర్గానికి టీసీఐ పెద్దపల్లి జిల్లా కమిటీ విజ్ఞప్తి చేస్తా ఉన్నది. నిజామాబాద్లో 20-21 తారీఖులలో రాష్ట్ర మహాసభలు టీయూసీఐ రాష్ట్ర మహాసభలు జరగబోతున్నాయి. కావున కార్మికులందరూ పాల్గొని ఈ యొక్క మహాసభలను విజయవంతం చేయాలని తెలియజేస్తూ, అట్లాగే ఈరోజు మోడీ ప్రభుత్వం 4 లేబర్ కోడ్ తీసుకొచ్చి ఇవాళ కార్మిక వర్గాన్ని కట్టు బానిసలుగా వెట్టి చాకిరీ చేసే విధంగా తయారు చేసుకుంటున్నాయి. 12 గంటల పని విధానం తీసుకొస్తుంది. ఇంకా రోజువారి కూలీలాగా మార్చబోతున్నది. ఎలాంటి హక్కులు పిఎఫ్, ఈఎస్ఐ ఎలాంటి హక్కులు లేకుండా చేయబోతున్నది. కావున కార్మికులు ఈ 4 కోడ్ల రద్దయ్యేంత వరకు పోరాటం చేయాలి. అలాగే పెద్ద ఎత్తున ఈ మహాసభలో పాల్గొని విజయవంతం చేయాలి. బహిరంగ సభలో కార్మికులందరూ పాల్గొని ఇక్కడి నుంచి మేము ఒక వెహికల్ పెడతాము. ఆ వెహికల్లో ప్రతి ఒక్క కార్మికులు రావాల్సిందిగా తెలియజేస్తున్నాం. 21-22 తారీఖులలో నిజామాబాద్లో తలపెట్టినటువంటి ఈ యొక్క మహాసభను విజయవంతం చేయాలని కార్మిక లోకానికి తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా టీఐసీ ఈ మహాసభలను కార్మిక సదస్సుగా భావించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి చట్టాలను రూపుమాపి 44 చట్టాలను 4 జోన్లుగా విభజించి కార్మికులకు అన్యాయంగా వాళ్ళు పొట్టగొట్టి 12 గంటల పని విధానాన్ని పెంచడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ యొక్క ప్రయత్నము తిప్పికొట్టడానికి ఈ యొక్క సభను విజయవంతం చేసి అక్కడ పొందుపరచబడినటువంటి ఈ దేశంలో ఉన్నటువంటి దుర్మార్గమైనటువంటి చట్టాలను తెలియపరిచేటువంటి నాయకత్వం ఉంది. కాబట్టి ఆ యొక్క నాయకుల యొక్క ఉపోద్ఘాతం విని ఆ ప్రకారంగా ఈ యొక్క చట్టాలను రూపుమాపే వరకు పోరాటం జరపాలని విజ్ఞప్తి చేస్తాం. శ్రీ జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి దేవస్థానాన్ని పునఃవైభవంతో తీర్చిదిద్దేందుకు అన్ని విభాగాల్లో సమగ్ర అభివృద్ధి చేపట్టాలని దేవాదాయ శాఖ ప్రధాన కార్యదర్శి శైలజా రామయ్యర్ అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంకాలం అలంపూర్ ప్రసాద్ పథకం బిల్డింగ్లోని జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ అధ్యక్షతన జోగులాంబ దేవస్థానం అభివృద్ధి కొరకు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు జి చిన్నారెడ్డి అభివృద్ధి కమిటీ సభ్యులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించి శాఖల వారీగా కార్యాచరణ ప్రణాళికలు, అభివృద్ధి కార్యక్రమాలు, ఖర్చు అంచనాలపై సమగ్రమైన చర్చ జరిపారు. शरीरे जरे भूदेव्यानि कस्ते कणे भणे अव्यं जान वेदोयं वैद्य नारायणो रे शिवमानोदकं पावनं विभुं प्रथमं दारस्त्यं द्वितीयं धर्मसाधका तृतीयं मोक्षमाप्नोति एवं तीर्थंकना प्रमे शरीरे
అమ్మవారి దేవాలయ మాస్టర్ల సమావేశాలకు వచ్చినటువంటి ముఖ్య అతిథులు, ముఖ్యంగా వైస్ చైర్మన్ ప్లానింగ్ బోర్డు గౌరవనీయులు శ్రీ చిన్నారెడ్డి గారు మరియు గౌరవ ఆలూరు శాసనసభ్యులు గారు విజయ్ గారు మరియు చైర్మన్ గద్వాలు టెంపుల్ ట్రస్ట్ కమిటీ శ్రీ నాగేశ్వర రెడ్డి గారు మరియు అడ్వైజర్ కార్మిక అడ్వైజర్ ప్రముఖులు మరియు ఆ డిపార్ట్మెంట్ అధికారులు అందరికీ కూడా నమస్కారం. నేను ఎక్కువ మాట్లాడాలి, ఎందుకంటే ముఖ్యంగా మనం ఈరోజు డిస్కషన్ చేయాల్సింది అమ్మవారి వైభవాన్ని, పునర్వైభవాన్ని మనం ఎక్కడ తీసుకురావాలి అనేది ఒక మాస్టర్ ప్లాన్ డిస్కషన్ మనం చాలా క్షుణ్ణంగా ఈరోజు డిస్కషన్ చేయడానికి మనం అందరం ఇక్కడ వచ్చాము. మరియు సాధారణ నా పేరు తీసుకున్నారు వైస్ చైర్మన్ గారు, కానీ ముఖ్యంగా వారి పాత్ర చాలా ముఖ్యం. వారు చొరవతో సుమారు ఒక 3-4 మీటింగ్ అయింది. వారి మనసులో స్పష్టంగా ఉంది ఆ కోరిక అని నాకు తెలుస్తుంది. పూర్తి స్థాయిలో ఇక్కడ ఈ 5వ శక్తి పీఠానికి అప్పుడ వైభవం అనేది మనం తీసుకురావాలి. మరి కార్యక్రమాలు కూడా అనుకూలంగా వారు కష్టపడి ఒక 3 సార్లు ఇక్కడ మీటింగ్ కూడా పెట్టడం జరిగింది. అన్ని డిపార్ట్మెంట్లతో డిస్కషన్ జరిగింది. మరి గోవింద్ గారికి ఈ గుడిలో చాలా పాత అనుభవం అనేది వారి గుడి అమ్మవారి ప్రతిష్ట ఇప్పుడు ఉన్నటువంటి కళాలయంలో జరిగినప్పుడు కూడా వారు ఉన్నారు. వారి మనసులో కూడా అదే కోరిక ఉందని నాకు తెలుస్తుంది. తర్వాత మన సూర్యనారాయణమూర్తి గారు కాన్సర్వేషన్ ఆర్కిటెక్ట్, వారి డాక్టరేట్ ఈ గుడి మీదనే వారు చేశారు. ఇక అందరికీ వ్యక్తిగతంగా కూడా అమ్మవారితో ఒక రిలేషన్షిప్, ఒక అనుభవం అనేది ఉంది. అందరి మనసులో కూడా ఖచ్చితంగా ఈ గుడికి మనం ఇంతవరకు ఆ పూర్తి వైభవం రాలేదు అనే ఆలోచనలు ప్రభుత్వము ఖచ్చితంగా తీసుకురావడానికి కోరికతోనే మన చిన్నరెడ్డి గారు అందరూ ముందుకు తీసుకొని వెళ్ళి వారి లీడర్షిప్ లో మనం ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనం చేస్తున్నాము. మరి వారు ప్లానింగ్ బోర్డు కూడా వైస్ చైర్మన్ కాబట్టి మనకి ఇద్దరికి కూడా ఎక్కడ ప్రభుత్వం ఉండదు. మళ్ళీ వీళ్ళు చూసామంటే డోనర్స్ ఎంతోమంది ఎందుకు వస్తున్నారు, మన గుడి మాస్టర్ ప్లాన్ పూర్తి స్థాయిలో చేస్తే ఎంతో మంది డోనర్స్ కూడా ఆ మాస్టర్ ప్లాన్ లో కొన్ని ఐటమ్స్ ముందుకు తీసుకుని వెళ్ళడానికి వాళ్ళు ముందుకు వచ్చి డోనర్స్ అనేది కూడా డబ్బు ఖచ్చితంగా మనకి ఇస్తారు. తర్వాత ఈ రోజు మనకు అదృష్ట శాఖను ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా నుంచి రీజనల్ ఆఫీస్ నుంచి కూడా అధికారులు వచ్చారు. వాళ్ళు కూడా వాళ్ళ కోఆపరేషన్ తోనే మనము ఇంప్రూవ్ రెస్టోరేషన్ ఆఫ్ ద టెంపుల్ అండ్ మోడిఫికేషన్స్ మనం చేయగలుగుతాం. సో వాళ్ళ సహకారం కూడా నేను ముఖ్యంగా కోరుకుంటున్నాను. తర్వాత స్టేట్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కూడా ఇక్కడ ఉన్నారు. స్టేట్ మ్యూజియం అనేది ఇక్కడ పాత పురాతనమైనటువంటి మ్యూజియం. ఆ మ్యూజియం ని కూడా మన పునర్వైభవానికి తీసుకురావాలి. ఇక్కడ ఎన్నో పాత విగ్రహాలు అనేది మనకి సుమారు 7వ శతాబ్ది నుంచి 9వ శతాబ్ది నుంచి కూడా ఉన్నాయి. అసలు ఇట్లాంటి అద్భుతమైన సైట్ మనకి ఎక్కడ కూడా లేదు. బోత్ స్పిరిచువల్ అండ్ హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ ఉన్నటువంటి ఈ సైట్ యావత్తు తేరాలి. కాబట్టి అన్ని రకాలుగా అన్ని కోణాల నుంచి కూడా మనం అభివృద్ధి అనేది మనం చేయాలి. మహబూబ్నగర్ జిల్లాలో చాలా పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి దేవాలయం శక్తిపీఠమైనటువంటి జోగులాంబ మాత దేవాలయం. అలాంటి దేవాలయం చాలా దయనీయమైన స్థితిలో గతంలో ఉండేది. కానీ ఆ రోజు కొంతమంది పెద్దల త్వరలో ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ కింద వస్తుంది ఈ సముదాయం కూడా ఎలాంటి పనులు అనేటువంటి చేపట్టలేమనేటువంటి
నిరాశతో చాలా ఆలోచించారు. ఆ సందర్భంలో కొంతమంది పెద్దలు పెద్దలు కలిసి పర్మిషన్ తీసుకొని జోగులాంబ మాత దేవాలయం చాలా సుందరంగా తీర్చిదిద్దడం. అలాంటి దేవాలయానికి బాగా పరమేశ్వర దేవాలయానికి ఒక గొప్ప పేరు తీసుకొని రావాలనే ఉద్దేశంలో నేను మేడం గారికి మనం చేసుకోవడం కానీ వారు ఈరోజు ఎండోమెంట్ సెక్రటరీగా ఉన్నారు, డిస్ట్రిక్ట్ సెక్రటరీగా ఉన్నారు. అదేవిధంగా ఎండోమెంట్ కమిషనర్ గారు కానీ ఇక్కడ ఉండేటువంటి అధికారులు కూడా చేస్తే బాగుంటుంది అనేటువంటి మాట ప్రకారంగా హైదరాబాద్ ఒక మీటింగ్ తీసుకున్నాం. కూడా ప్రజాభవన్లో ఆ మీటింగ్ తీసుకోవడం. తర్వాత గౌరవ డైరెక్టర్ గారు జిల్లాలోని అధికారులందరూ కూడా ఒక 3-4 సమావేశం జరిగినాన్ని మాకు తెలియజేయడం జరిగింది. ఆ 12 రోజుల మనకు పుష్కరాలు ఉండే ఆ పుష్కరాలు అందరూ ఉండడం వల్ల ఎవరు కూడా ఈ పక్క రాలేకపోయాం. పుష్కరాలు పూర్తయిన తర్వాత మనం ఒకసారి ఆలమూరుకి పోయి ఆ జోగులాంబ సన్నిధిలోనే మీటింగ్ కలుసుకొని మన కార్యాచరణ మొదలుపెట్టాం. మేడం ఆదేశించడంలో ఈరోజు మేమందరం మీకు రావడం జరిగింది. ముఖ్యంగా నేను గతంలో అనుకున్నాను జోగులాంబ దేవాలయం బాగా భువనేశ్వర దేవాలయం మేఘూరు నుంచి మన దేశం నుంచి చాలా లోపడుతుంది కాబట్టి అంత ప్రాచుర్యం రాలేకపోయిందని కూడా నేను ఆలోచిస్తున్నాను. దాంట్లోనే మనం ఈ దేవాలయం కొంచెం మెయిన్ రోడ్డుకు దూరంగా ఉన్న మెయిన్ రోడ్ నుంచి మనం చేయాల్సిన కార్యక్రమంగా వీలైతే మనకు మనకి రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి మనకి గవర్నమెంట్ ఎకనామిక్స్ డిపార్ట్మెంట్ పరిధిలో ఉన్న ప్లాన్స్ ఏమేమి ఉన్నాయి అలాగే మెదక్ జిల్లా టేక్మాల్ మండలం కూసంగి గ్రామంలో నా భూమిలో నన్ను దున్నుకోనివ్వడం లేదు, తనకు ప్రాణహాని ఉందని ఆరోపణ. ఓ బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు. కూసంగి గ్రామంలో తాతల వారసత్వం నుంచి వచ్చిన భూమిని సైతం దున్నుకోనియకుండా అడ్డుతగులుతూ కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారంటూ ఓ బాధితురాలు తన ఆవేదనను వ్యక్తం చేశారు. గురువారం టేక్మాల్ ప్రెస్ క్లబ్ లో ఆమె మాట్లాడుతూ కూసంగి గ్రామంలో 238, 240, 552/A, 554, 557, 571 సర్వే నెంబర్ గల భూమి సుభద్రారెడ్డికి చెందిన 35 ఎకరాల భూమి ఉంది. ఈ భూమి తన తాత అయిన సంగమేశ్వరరెడ్డి కొడుకు కొండారెడ్డి కూతురు సుభద్రారెడ్డికి వ్రాయించినట్టు రికార్డులు చూపారు. ఇందుకు సంబంధించిన రికార్డులను సైతం చూపించారు. నా పేరు సుభద్రారెడ్డి అండి. మెదక్ జిల్లా టేక్మాల్ మండల్ కుసంగి గ్రామం. ఆ గ్రామంలో కొండారెడ్డి గారు అనేది మా నాన్నగారు. వాళ్లకు తండ్రి సంగమేశ్వరరెడ్డి నుంచి కొండారెడ్డికి వచ్చింది. కొండారెడ్డి నుంచి ఆయన ఉన్నప్పుడే 54వ సంవత్సరంలో అందరు కొడుకుల పేరు కూతుర్ల పేరు రాసిండు. అప్పటి నుంచి నా పేరు మీదనే ఉంది ఆ భూమి. ఇప్పుడు దౌర్జన్యంగా మరి ఎవరో రాజకీయ నాయకులా ఎవరు మరి కుట్ర చేస్తున్నారు, నా భూమిలోకి నన్ను పోలిస్తలేరు. ఇప్పుడు కూడా వాళ్ళు నా భూమిలో దున్నుతుంటే మా మనుషులను తీసుకొచ్చి ఇప్పుడు వాళ్ళ మనుషులను పంపించారు. మరి ఇది ఎవరు చేస్తుండ్రో అర్థం కావట్లేదు. ఇది నాకు 70 సంవత్సరాల నుంచి ఉంది పట్ట. రైతు బంధు ఉన్నది నాకు. సర్వే నంబరు 98, 240, 552, 554, 557, 571 ఈ విధంగా అన్ని సర్వే నంబర్ల నుంచి నేను 70 సంవత్సరాల నుంచి ఉన్నా. 70 సంవత్సరాల మీకు డాక్యుమెంట్లు కూడా ఉన్నాయండి, పాస్బుక్. ఇవన్నీ ఉండగా నన్ను మరి ఎవరి ప్రోత్సాహంతోనో ఎవరి ఎంకరేజ్మెంట్తోనో చాలా ఇబ్బంది. ఈ రోజు కూడా నా మనుషులను ఎల్లగొట్టి ఇప్పుడు వాళ్ళ మనుషులను పంపించి దునిపిస్తున్నారు. నన్ను టేక్మాల్ రమ్మని వాళ్ళు అక్కడ దునిపిస్తున్నారు. ఇంత దౌర్జన్యం ఏందో నాకు అర్థమవుతలేదు. ఎవరు చేస్తున్నారు దీన్ని, వెనకాల ఎవరు ఉన్నారు అది మీరు రావటం. ఇది సివిల్ మ్యాటర్. సివిల్ మ్యాటర్లో పోలీసు వాళ్ళు ఇంత ఎందుకు ఇన్వాల్వ్ అవుతుంటారో నాకు అర్థమవుతుంది. కూడా 24వ సంవత్సరాలు కూడా నేను ఎస్పీ గారికి చెప్పిన, అప్పుడు ఉన్న ఉదయ్ రెడ్డి గారికి. అప్పుడు ఆయన చెప్పిన తర్వాత వీళ్ళు ఆగింది. మళ్ళీ ఇప్పుడు దౌర్జన్యం చేస్తూ ఉన్నారు.
మరి మీరు ఇది చట్టరీత్యా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. పొద్దున వాళ్ళ పోలీసు వచ్చి వాళ్ళని ఆపి మమ్మల్ని ఇటు వచ్చింది చూసి అటు వాళ్ళను నాగల్ని ట్రాక్టర్ దునిపిస్తుంది. ఇంత దౌర్జన్యం అయితే మరి పోలీసు వాళ్ళు మమ్మల్ని డైవర్ట్ చేసి సివిల్ మ్యాటర్రా ఎందుకు ఇంత ఇదిగా ఇన్వాల్వ్ అవుతుండ్రో అర్థమవుతుంది. హాని కూడా ఉంది రామకృష్ణారెడ్డితో వాళ్ళ ఫ్యామిలీతో. అందుకు దీని మీద యాక్షన్ తీసుకోవాలని నేను కోరుతాను. ఎస్పీ గారిని కానీ జిల్లా కలెక్టర్ గారు కానీ. మధ్యప్రదేశ్ ప్రిన్సిపల్ సెక్రటరీ పరికిపన్న నరహరి, హైకోర్టు న్యాయవాది పృథ్వీరాజ్ సింగ్ రచించిన ఓబీసీల పోరుబాట పుస్తక ఆవిష్కరణ ఈ నెల 14న హైదరాబాద్లో జరగనుందని జన అధికార సంస్థ ప్రతినిధులు కందుల సంధ్యారాణి, అయిత శివ తెలిపారు. గోదావరికని ప్రెస్ క్లబ్లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ భారతదేశంలోని 6 రాష్ట్రాల్లో 6 ఏళ్ల పాటు పరిశోధన చేసి దేశంలో వెనుకబడిన వర్గాలైన ఓబీసీలు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కారాలను ఓబీసీ పోరుబాట పుస్తకంలో సవివరంగా పొందుపరచడం జరిగిందని తెలిపారు. మన బసంత్ నగర్లో పుట్టి పెరిగిన పరికిపన్న నరహరి ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ఎదిగి మధ్యప్రదేశ్ ప్రిన్సిపల్ సెక్రటరీగా బాధ్యతలు చేపడుతూ ఆలయ ఫౌండేషన్ ఏర్పాటు చేసి ఈ ప్రాంతంలో సేవా కార్యక్రమాలను చేపడుతూ వస్తున్నారని వెల్లడించారు. పాత్రికేయుల సమావేశంలో నాతో పాటు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సోదరులందరూ కూడా వేదికపై ఉన్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా నమస్కరిస్తూ, మీ అందరికీ కూడా తెలుసు ఈ ప్రాంతంలో వసంత్ నగర్లో పుట్టి పెరిగి విద్యాభ్యాసం పూర్తి చేసుకొని అత్యున్నతమైనటువంటి స్థాయి ఐఏఎస్గా మధ్యప్రదేశ్లో కేంద్ర ప్రభుత్వంలో విధులు నిర్వహిస్తూ పుట్టినటువంటి గడ్డపై మమకారంతో ఆలయ ఫౌండేషన్ని స్థాపించి ఎన్నో సేవా కార్యక్రమాల్ని చేస్తూ ఫౌండేషన్ ద్వారా ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నింపుతూ దాంతో పాటుగా బీసీలందరినీ కూడా చైతన్యపరుస్తూ జన అధికార సమితి ద్వారా ఎంతోమందికి అనేక అవగాహన సదస్సులు కావచ్చు, సమావేశాలు కావచ్చు ఏర్పాటు చేస్తూ బీసీల రాజకీయ ఉన్నతికి తోడ్పడుతూ అదే రకంగా ఇవాళ ఆర్థికమైనటువంటి పురోభివృద్ధి కూడా బీసీలు సాధించాలనేటువంటి ఆలోచనతోటి బిక్కీ సంస్థని ఏర్పాటు చేసి దాని ద్వారా ఎంతోమంది బీసీలు ఆర్థికంగా ఎదగడం కోసం కృషి చేస్తూ ఇవాళ పెద్దలు గౌరవనీయులు నరహరి గారు, ఐఏఎస్ నరహరి గారు మరి ఈ సమాజంలో మంచి గుర్తింపు పొందినటువంటి వ్యక్తి. ఈ క్రమంలో మరి వారు ద ఓబీసీస్ అప్రైజింగ్ బుక్ ఓబీసీల పోరుబాట పుస్తకాన్ని మరి వారు దాదాపుగా ఈ భారతదేశంలో ఉన్నటువంటి 6 రాష్ట్రాల్లో తిరిగి బీసీలు ఎదుర్కొంటున్నటువంటి మరి అనేక విషయాలపై పూర్తిగా మరి వారు తెలుసుకొని 6 ఏళ్ల పాటు పరిశోధన జరిపి ఇవాళ ఈ పుస్తకాన్ని రచించడం జరిగింది. వారితో పాటుగా హైకోర్టు న్యాయవాది గౌరవనీయులు పృథ్వీరాజ్ సింగ్ గారు వీరిద్దరు కూడా ఈ పుస్తకాన్ని రచించడం జరిగింది. ఈ పుస్తక ఆవిష్కరణని 14వ తేదీన శనివారం రోజు నాంపల్లిలో వారు ఉదయం 10:30కి ఈ పుస్తక ఆవిష్కరణ నిర్వహించడం జరుగుతూ ఉన్నది. దీనికి పెద్దలు గౌరవనీయులు మరి ఉద్యమ నేత గౌరవ ఈటల రాజేందర్ గారు, మల్కాజిగిరి పార్లమెంటు సభ్యులు, వారితో పాటుగా ఎంపీ గారు ఇంకా అనేక మంది అతిథుల చేతుల మీదుగా ఈ పుస్తకాన్ని ఆవిష్కరించుకోవడం జరుగుతూ ఉన్నది. కాబట్టి వారు ఏదైతే బీసీ సామాజిక, ఆర్థిక, రాజకీయ అన్ని రంగాల్లో ఎదగాలనేటువంటి ఓబీసీల కోసం ఓబీసీల పోరుబాట పుస్తకాన్ని మరి ఎన్నో రోజులు కష్టించి శ్రమించి ఎన్నో రకాల అధ్యయనం చేసి వారి యొక్క చైతన్యం కోసం వారు పుస్తకాన్ని అందించడం జరుగుతూ ఉన్నది. ఈ పుస్తక స్ఫూర్తితోటి
ఎంతోమంది బీసీలు ఇంకా ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది. రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా అందరూ కూడా ఎదగాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకమైనటువంటి స్ఫూర్తిని ఇచ్చేటటువంటి పొందించడం జరిగింది. కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ప్రాంత ముద్దుబిడ్డ గౌరవ ఐఏఎస్ నరహరి గారు, కాబట్టి వారు రచించినటువంటి ఈ పుస్తక ఆవిష్కరణలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బీసీ బిడ్డలంతా, అన్ని సంఘాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు, ఓబీసీలకు సంబంధించిన ప్రతినిధులు, బీసీ బిడ్డలంతా బీసీ ఎదుగుదల కావచ్చు, బీసీల యొక్క ఐక్యతని చాటుకునేటువంటి ఒక బృహత్తరమైనటువంటి ఈ కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొని ఈ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా మేము కోరుతా ఉన్నాము. ఈ ప్రాంతానికి గర్వకారణం. వారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఇవాళ ఓబీసీల పోరుబాట పుస్తకాన్ని మనకు అందిస్తూ ఉన్నారు ఈ సమాజానికి, బీసీలకు సంబంధించిన సమాజానికి. కాబట్టి మీరంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి నేను ప్రతి ఒక్కరిని కూడా కోరుతా ఉన్నాను. మన బసత్ నగర్ నుండి ఒక ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్గా 2001లో ఉద్యోగం సాధించి వారి మధ్యప్రదేశ్ క్యాడర్లో విధులు నిర్వహిస్తూ భారతదేశం అంతా కూడా తన వైపు చూసేలాగా తన పథకాలు కానివ్వండి, లేకపోతే తన పని కానివ్వండి, భారతదేశం అంతా కూడా ఇంప్లిమెంట్ అయిన స్కీమ్స్ అన్ని కూడా ఇంప్లిమెంట్ అయ్యే విధంగా తను పనిచేస్తూ ఉన్నారు. ఇందులో భాగంగా తెలంగాణ వ్యాప్తంగా కూడా ఆలయ ఫౌండేషన్ ద్వారా, అలాగే జన అధికార సమితి ద్వారా పలు కార్యక్రమాలు నిర్వహిస్తూ, ఇందులో భాగంగా జనాధికారి సమితి తరఫున మన బీసీ బిడ్డలందరికీ కూడా మనం నష్టపోతున్నది, కష్టపడుతున్నది, మన బాధలన్నీ కూడా ఏంటి అనేది దాదాపు ఒక 6-7 సంవత్సరాలుగా ఒక సర్వే నిర్వహించి అన్ని ప్రాంతాలు కూడా తిరిగి వారు ఒక పుస్తకాన్ని రచించడం జరిగింది. ఓబీసీ పోరుబాట అని. అది రేపు 14వ తారీఖు నాడు హైదరాబాద్ నాంపల్లిలో వారి చేతుల మీదుగా రిలీజ్ చేయడం జరుగుతూ ఉన్నది. ఇందులో ముఖ్య అతిథులుగా ఎంపీలు అలాగే ఎమ్మెల్యేలు, అన్ని వర్గాల పెద్దలందరూ కూడా పాల్గొంటూ ఉన్నారు. సో ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఇప్పుడు చంద్రబాబు కాలనీ ఏరియాకు చెందిన నిరుపేద పిల్లలకు నీడా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో క్రికెట్ బ్యాట్లు, బాల్స్ అందించారు. నీడా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో పల్లెల రమేష్ కూడా చేతుల మీదుగా యూనియన్ బ్యాంక్ ఉద్యోగరీత్యా చెన్నైలో పనిచేస్తున్న స్థానికంగా ఉన్న అభిమానంతో తన కుమారుడు పుట్టినరోజు సందర్భంగా ఛత్రపతి శివాజీ రమ్య దంపతుల నిరుపేద పిల్లల ముఖంలో ఆనందం చూడాలని వారికి ఇష్టమైన క్రికెట్ బ్యాట్లు, బాల్ అందించారు. అందరికీ నమస్కారం. ఈరోజు స్థానిక చంద్రబాబు నాయుడు కాలనీలోని స్లమ్ ఏరియాలో నివసిస్తున్న కొంతమంది ఇక్కడ గుడిసెలు వేసుకొని నివసిస్తుంటారు. వాళ్ళు డైలీ పని చేస్తుంటారు. అలాంటి స్లమ్ ఏరియాలో కొంతమంది పిల్లలకు ఈరోజు గోదావరికంలో నివాసి, గోదావరికంలో పుట్టి పెరిగి తన ఉద్యోగరీత్యా యూనియన్ బ్యాంక్లో పనిచేస్తుంటాడు. ఛత్రపతి శివాజీ అనే పేరు, ఒక మహనీయుడి పేరు పెట్టుకున్నాడు. అతని ఆశయాలు కూడా అలాగే ఉంటాయి. ఛత్రపతి రమ్య దంపతులకు 2వ సంతానంగా కుమారుడు పుట్టిన సందర్భంగా వాళ్ళు సంతోషంలో ఆ సంతోషాన్ని వాళ్ళతోటి ఇక్కడ ఉన్న చిన్నపిల్లలతో షేర్ చేయాలని, వాళ్ళ ముఖంలో ఆనందం చూడాలనే ఉద్దేశంతో వీళ్ళందరికీ ఈరోజు బాబుది 21st రోజు, 21వ రోజు సందర్భంగా ఈరోజు ఇక్కడ అందరికీ ఈ కాలనీలోని పిల్లలకు క్రికెట్ కిట్స్ అందించడం జరిగింది. ఈ పిల్లలు ఎంతో ఆనందంగా ఉన్నారు. ఇంత మంచి కార్యక్రమాన్ని చేసిన ఛత్రపతి శివాజీ రమ్య గారులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆ బాబు మంచిగా ఎదగాలని, ఆరోగ్యవంతంగా ఉండాలని, వాళ్ళందరి ఆశీస్సులతో బాబు ఉన్నతంగా ఎదగాలని కోరుకుంటున్నాను. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.